సౌత్ ఇండియాకి బిగ్ అలర్ట్. కేరళ తమిళనాడులో సముద్ర తీరంలో హైలైట్ జారీ చేశారు. రేపు రాత్రి 11 గంటల తర్వాత సముద్రంలో ఉప్పెన కారణంగా భారీగా అలలు ఎగిసిపడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖతో పాటుగా INCIOS కూడా ఈ రకంగా పేర్కొనింది. కేరళ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్రం అలర్ట్ చేసింది, వార్నింగ్ జారీ చేసింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓవర్సీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కొన్ని మీటర్ల ఎత్తులో 1 నుంచి 2 మీటర్ల ఎత్తులో అలలు దూసుకొచ్చే అవకాశం అని తెలుస్తోంది. అలర్ట్ అయిన కేరళ విపత్తు శాఖ తీర ప్రాంత ప్రజల్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తోంది. మీకు డీటెయిల్డ్గా ఈ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. కేరళ తమిళనాడు రాష్ట్రాలు రెండు కూడా ఇండియన్ ఓషన్కి చాలా తీరంగా ఉంటాయి. అయితే ప్రజెంట్ సౌత్ ఇండియన్ ఓషన్లో దక్షిణ భాగమైనటువంటి ప్రాంతంలో ఒక కలక్కడల్ అంటే దొంగాలలు, బేసిక్గా సముద్ర తీరం ఏమైనటువంటి ప్రజలకు తెలుసు. దీని అర్థం ఏంటనేది రాకసియలలో దొంగాలలు అనేది చెప్పబడుతూ ఉంటాయి. దొంగాలలు అంటే గతంలో కంటే, అంటే జనరల్గా జరిగేటువంటి అలల కంటే కూడా 1 మీటర్ ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉంటుంది. సో కలక్కడల్ అనే పదాన్ని వాడుతున్నాం ప్రజెంట్ ఇప్పుడు మన దొంగలకు సంబంధించి. సో కలక్కడల్ ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది ఇది ప్రభుత్వ రంగ సంస్థ. సో వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ జారీ చేశారు. దక్షిణ భారతదేశం అటువంటి ఈ 2 రాష్ట్రాల్లో కూడా తీరం వెంబడినటువంటి ఈ రాష్ట్రాల్లో తీరం ప్రాంతాలకు సంబంధించి ఇండియన్ ఓషన్లో దక్షిణ భాగంలో ఈ కలక్కడల్ అనేది ఏర్పడింది, దొంగాలలు ఏర్పడ్డాయి. దీని కారణంగా 11 గంటల 30 నిమిషాల సమయంలో జనవరి 15 అంటే ఈ రోజు రేపటి రోజున రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ఈ రాకసియలలు దొంగాలల కారణంగా తీరం వెంబడి అవసరమైతే సునామీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు, అంతలా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్పి INCIOS అనే సంస్థ వెల్లడించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రస్తుతం విపత్తు శాఖ అధికారులు, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన విపత్తు శాఖ అధికారులు తీరం వెంబడినటువంటి ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా తరలిస్తున్నారు. ఈ రాకసియాలలో దొంగల కారణంగా తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ, విపత్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. INCIOS పెద్ద ఎత్తున ఈ విషయాన్ని వెల్లడించింది. రేపు అంటే జనవరి 15 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ఈ కలక్కడల్ ఏర్పడే అవకాశం ఉంది. కలక్కడల్ అంటే దొంగాలలు. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇంకా కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. అయితే మీకు నేను ఒక విషయం చెప్పాను, జపాన్లో భూకంపం ఏర్పడింది. జపాన్లో భూకంపం సుమారుగా ఇదే సమయానికి 6.9 రెక్టార్ స్కేల్ పైన నమోదైంది. సో దీని ప్రభావంతో ఒక ఐలాండ్లో, క్యుషు అనే ఒక ఐలాండ్లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 30 కిలోమీటర్ల లోతులో క్యుషు అనే ఐలాండ్లో జపాన్లో సముద్రం మధ్యలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో అలలు ఎగిసి పడుతున్నాయి. కొన్ని మీటర్ల మేర, కొన్ని 2-3 మీటర్ల మేర అలలు ఎగిసి పడుతున్నాయి. దీని ప్రభావం సునామీ వరకు దారితీసే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే మాదిరిగా 2 సార్లు 1999, 2000 సంవత్సరంలో కూడా 2004లో కూడా గతంలో ఇదే రకంగా అలలు ఎగిసిపడి పెద్ద ఎత్తున సునామీ సంభవించింది. జపాన్లో 2,50,000 మంది మరణాలు కూడా సంభవించాయి. సో ఇప్పుడు కారణం ఏంటంటే అక్కడ భూకంపం ఏర్పడింది కాబట్టి, భూకంపం నమోదైంది కాబట్టి, భూమి కంపించింది కాబట్టి సునామీగా మారే అవకాశం ఉందని మాట్లాడుకున్నాం జపాన్ గురించి. కానీ ఇక్కడ కేరళలో ఏం జరిగి ఉంటుంది, తమిళనాడులో ఏం జరిగి ఉంటుంది, దాని ప్రభావం ఇక్కడి వరకు ఉందా? గతంలో ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇండోనేషియాలో ఒక భూకంపం వస్తే దాని తీవ్రత తమిళనాడు నమోదైంది. తమిళనాడులో తీరం వెంబడి కొంత అది నమోదైంది. అయితే ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉండే అవకాశం ఉందా? సముద్ర తీరం ప్రజలందరూ కూడా ఎందుకు ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది? కేంద్రం ఇంత పక్కాగా జనవరి 15 రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ఈ కలక్కడలు ఏర్పడే అవకాశం ఉంది, అంటే దొంగలు ఎగిసిపడే అవకాశం ఉంది. మీటర్ల ఎత్తులో ఈ అలలు ఎగిసిపడి ఏకంగా తీరం వెంబడి సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి ఉందని చెప్పి ఇంత కరాఖండిగా ఎలా చెప్పగలుగుతోంది? సో గతంలో ఇండోనేషియాలో అక్కడ భూకంపం వస్తే తమిళనాడులో ఏ రకంగా ఎఫెక్ట్ చూపించిందో ఇప్పుడు అటువంటిది ఏదైనా ఉందా? నిజంగా జపాన్లో జరిగినటువంటి ఆ ఎఫెక్ట్ ఇక్కడ కనబడుతుందా? నాకు తెలిసినంత ఈజీగా జపాన్లో ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉండకపోవచ్చు. కానీ ఇంకా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా అన్వేషిస్తోంది. అసలు ఏం జరిగి ఉంటుంది, దీనికి కారణం ఏంటంటే కూడా అన్వేషిస్తోంది. సో కలక్కడలు అనే దానికి పక్కాగా అర్థం
దొంగాలలు అంటే సముద్ర తీరం ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ బీచ్ల వెంట ఉన్నటువంటి ప్రజలకు చాలా క్లియర్గా తెలుసు. దొంగాలలు అనేది చెప్తూ ఉంటారు అమావాస్య సందర్భంలో, కానీ కొన్ని సందర్భాల్లో సముద్రం ఎగిసిపడుతూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషనే అయి ఉంటే కనుక అంత సీరియస్గా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు పక్కాగా ఆ టైంతో సహా ఐఎస్ చెప్తోంది, ఇండియన్ నేషనల్ ఓషియన్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ పక్కాగా చెప్తోంది అని అంటే ఇంత కరాఖండిగా జనవరి 15 రాత్రి 11:30 చెప్తుంటే ఏదో జరిగి ఉంటుంది. ఇంకా ఈ అంశాన్ని విశ్లేషిస్తోంది చాలా లోతుగా. కేరళ తమిళనాడు తీర ప్రాంతాన అంటే ఇండియన్ ఓషన్కి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలు, తీరం ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాల ప్రాంతాలు మొత్తం కూడా అలర్ట్ చేసి వెంటనే అక్కడి ప్రజలు తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు. కొంత సముద్రం తన స్థాయిని పెంచుకుంది, కొన్ని 2-3 మీటర్ల ఎత్తున అల్లు ఎగిసి పడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే రోడ్లపైకి నీరు చేరింది, ఇల్లులు మొత్తం కూడా మునిగిపోయాయి, పడవలన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. తీరం ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ట్రాక్టర్ల సహాయంతో ఆ పడవల్ని, లేదంటే అక్కడ మత్స్యకారులు కూడా అక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి వారంతా కూడా అక్కడి నుంచి తరలి వెళ్తున్నారు. ఇప్పటికే సుమారుగా 100 మీటర్ల వరకు ముందుకు తోసుకొచ్చింది ఆ సముద్రం అనేది. సో ఇంకా ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రేపటికల్లా చాలా తీవ్రంగా మారి సునామీగా మారినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో 2 రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలోని ఈ 2 రాష్ట్రాలను కూడా కేంద్రం అలర్ట్ చేసింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి సర్వీసెస్ సంస్థ యొక్క ఆదేశాల మేరకు కేంద్రం 2 రాష్ట్రాలకు అలర్ట్ చేసింది. ఇప్పటికే కేరళ తమిళనాడు రాష్ట్రాలను విపత్తు అధికారులు డిప్లాయ్ అయ్యారు. అక్కడికి వెళ్ళిపోయి తీరం వెంబడినటువంటి ప్రజలు మొత్తం కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రం దగ్గర తీరం వెంబడినటువంటి ఆ పడవల్ని కానివ్వండి, ఇతరత్ర సామాగ్రి మొత్తం కూడా అక్కడి నుంచి వారంతా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 100 నుంచి 200 మీటర్ల మేరకి సముద్రం ముందుకు దూసుకొచ్చిందన్నట్టుగా అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం. మీరు చూడొచ్చు సముద్రం ఎంతలా ముందుకు వచ్చిందని అంటే అక్కడ ఆల్రెడీ రోడ్డు ఉంది, రోడ్డు పై నుంచి కూడా ఆ సముద్రపు నీళ్ళు అలా ఎగిసిపడుతున్నాయి, పడవలన్నీ కొట్టుకుపోతున్నాయి. అక్కడ కొన్ని స్టాళ్ళు, కొన్ని దుకాణాలు ఉంటే వాటి లోపలికి కూడా నీళ్లు చొచ్చుకువచ్చాయి. సో మీరు చూడొచ్చు ట్రాక్టర్ దాదాపుగా మునిగిపోయింది. సముద్రంలో ట్రాక్టర్ పయనించేటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం, కొన్ని సామాగ్రిని తరలించే దృశ్యాలు చూస్తున్నాం. ఇది రేపటికల్లా చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ, విపత్తు శాఖ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఎలా ఉంటుందో చూడాలి. దయచేసి కేరళ తమిళనాడు సంబంధించినటువంటి ప్రజలు కొంత అలర్ట్గా ఉండాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో అందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు. కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందనేది. కలక్కడల్ అంటే దొంగలు రేపు కలక్కడలు వచ్చే అవకాశం ఉంది. జనవరి 15 రాత్రి 11:30 సమయంలో ఈ కలక్కడలు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఐఎన్సిఓఐఎస్ అనేది ఈ సమాచారం అందించింది. ఇప్పటికే అప్రమత్తం చేసింది. ముందుగానే పడవల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీరం ప్రజలు మొత్తం కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కలక్కడల కారణంగా ఈ అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. దొంగ అలలు, సునామీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుంది ఏందనేది. చాలా పెద్ద మొత్తంలో అయితే ప్రజలు అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అధికారులు కూడా వారు సహకరిస్తున్నారు, అన్ని కూడా అక్కడి నుంచి తీసివేస్తున్నారు. ఇండియాకి బిగ్ అలర్ట్. కేరళ తమిళనాడులో సముద్ర తీరంలో హైలైట్ జారీ చేశారు. రేపు రాత్రి 11 గంటల తర్వాత సముద్రంలో ఉప్పెన కారణంగా భారీగా అలలు ఎగిసిపడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖతో పాటుగా ఐఎన్సిఐఓఎస్ కూడా ఈ రకంగా పేర్కొనింది. కేరళ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్రం అలర్ట్ చేసింది, వార్నింగ్ జారీ చేసింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓవర్సీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కొన్ని మీటర్ల ఎత్తులో 1 నుంచి 2 మీటర్ల ఎత్తులో అలలు దూసుకొచ్చే అవకాశం అని తెలుస్తోంది. అలర్ట్ అయిన కేరళ విపత్తు శాఖ తీర ప్రాంత ప్రజల్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తోంది. మీకు డీటెయిల్డ్గా ఈ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. కేరళ తమిళనాడు రాష్ట్రాలు 2 కూడా ఇండియన్ ఓషన్కి చాలా స్థిరంగా ఉంటాయి. అయితే ప్రజెంట్ సౌత్ ఇండియన్ ఓషన్లో దక్షిణ భాగమైనటువంటి ప్రాంతంలో ఒక కలక్కడల్ అంటే
దొంగాలలు బేసిక్గా సముద్ర తీరం ఉన్నటువంటి ప్రజలకు తెలుసు దీని అర్థం ఏంటనేది. రాకసియలలు దొంగాలలు అనేది చెప్పబడుతుంటే దొంగాలలు అంటే గతంలో కంటే అంటే జనరల్గా జరిగేటువంటి అలల కంటే కూడా 1 మీటర్ ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉంటుంది. సో కలక్కడల్ అనే పదాన్ని వాడుతున్నాం ప్రజెంట్ ఇప్పుడు మన దొంగలకు సంబంధించి. సో కలక్కడల్ ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది ఇది ప్రభుత్వ రంగ సంస్థ. సో వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ జారీ చేశారు. దక్షిణ భారతదేశం అటువంటి 2 రాష్ట్రాల్లో కూడా తీరం వెంబడినటువంటి ఈ రాష్ట్రాల్లో తీరం ప్రాంతాలకు సంబంధించి ఇండియన్ ఓషన్లో దక్షిణ భాగంలో ఈ కలక్కడల్ అనేది ఏర్పడింది, దొంగలు ఏర్పడ్డాయి. దీని కారణంగా 11:30 సమయంలో జనవరి 15 అంటే ఈరోజు రేపటి రోజున రాత్రి 11:30 సమయంలో ఈ రాకసేలలు దొంగల కారణంగా తీరం వెంబడి అవసరమైతే సునామీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు, అంతలా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్పి INCOIS అనే సంస్థ వెల్లడించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రస్తుతం విపత్తు శాఖ అధికారులు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన విపత్తు శాఖ అధికారులు తీరం వెంబడినటువంటి ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా తరలిస్తున్నారు. ఈ రాకసియాలలో దొంగల కారణంగా తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ విపత్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. INCOIS పెద్ద ఎత్తున ఈ విషయాన్ని వెల్లడించింది. రేపు అంటే జనవరి 15 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 11:30 సమయంలో ఈ కలక్కడల్ ఏర్పడే అవకాశం ఉంది. కలక్కడల్ అంటే దొంగలు. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇంకా కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. అయితే మీకు నేను ఒక విషయం చెప్పాను, జపాన్లో భూకంపం ఏర్పడింది. జపాన్లో భూకంపం సుమారుగా ఇదే సమయానికి ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి 6.9 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. సో దీని ప్రభావంతో ఒక ఐలాండ్లో క్యుషు అనే ఒక ఐలాండ్లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 30 కిలోమీటర్ల లోతులో క్యుషు అనే ఐలాండ్లో జపాన్లో సముద్రం మధ్యలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో అలలు ఎగిసి పడుతున్నాయి. కొన్ని మీటర్ల మేర, కొన్ని 2-3 మీటర్ల మేర అలలు ఎగిసి పడుతున్నాయి. దీని ప్రభావం సునామీ వరకు దారితీసే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే మాదిరిగా 2 సార్లు 1999, 2000